జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గంలోని నేషనల్ స్పేస్ డే 2024 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ శ్రీహరికోట నందు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతదేశంలో ఆగస్టు 23, 2023న చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో తన చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ ను విజయవంతంగా ల్యాండ్ చేశారు. ఈ ఘనతను గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 23వ తేదీన భారత ప్రభుత్వం జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు. And we are gathered here to celebrate the first anniversary of soft landing of Vikram lander on near the south pole region of Moon on 23rd August. We celebrate to live to that anniversary, and when we asked our Honorable Prime Minister spoken to celebrate that day as a National Space Day. And we celebrate. We stand on these. It's all are made possible because we are able to stand on the shoulders of the giants like the visionary who thought of like a program, the pioneers. విద్యార్థుల్ని సిటీస్ లో ఉన్న స్కూల్స్ కాదు, ఎక్కడో మారుమూలలో ఉన్నారు. ఇంటీరియర్స్ ఆఫ్ ఇండియా, ఇంటీరియర్స్ ఆఫ్ భారత్. We go there and we reach out. We try to identify them, we try to educate them. We try to dig the, we try to inculcate the scientific temperament. ఇవన్నీ చెప్తామని చాలా ఆనందంగా. సగటు భారతీయుడు, సగటు ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతిలో డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర విలువలు మటుకు చాలా ఆకాశాలకు విలువలు. ఈరోజు ఎవరు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఇక్కడ ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు అందరినీ చూసుకుంటా ఉంటే, వేదిక పైన డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ అందరూ చూసుకుంటే వాళ్ళందరూ దేశాన్ని వదిలిపోయారు. ఈ జ్ఞానాన్ని అమెరికాకు ఇంకో కంట్రీస్కు వెళ్ళిపోయారు. వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. భారతదేశాన్ని పెట్టగలిగారంటే వాళ్ళు కొన్ని ముద్దలుకున్నారు. ఆ విలువలు మన ఇళ్లలోనే ప్రారంభం, మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభం, మన అధ్యాపకుల దగ్గర ప్రారంభం, టీచర్ల దగ్గర ప్రారంభం. సో నాకు అమెరికా చెప్పింది ఏంటంటే, అంటే మీరు అందరూ విజిల్స్ వేస్తున్నా ఏళ్ళు వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే నేను కనిపించే వ్యక్తి సినిమాలో చాలా మంది కష్టం లేదు. Imagine 2,150 people or 200 people work together. Someone writes a script, someone creates